సచివాలయంలో కొనసాగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతోపన్యాసం చేశారు. గత పాలకుల నుంచి 9.74 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయని, 94 కేంద్ర పథకాల నుంచి 10,000 కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. 1.30 లక్షల కోట్లు చెల్లించాల్సిన బిల్లులు కూడా గత పాలకులు తమపై రుద్దారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అమరావతి సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో డెలివరీ లీకేజీలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు డిబిటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళుతున్నాయని చెప్పారు. గత పాలకుల కారణంగా రాష్ట్రం గొంతలు పడిన రోడ్లతో విధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని, జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నామని అన్నారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం మనందరి సమిష్టి కృషి అని అన్నారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి ఈ అవార్డు ఉదాహరణ అన్నారు. మంత్రులు, సిఎస్ మొదలుకొని గ్రామస్థాయి అధికారుల వరకు పనిచేయడం వల్లే ఈ అవార్డు దక్కిందని చెప్పారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం. అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. That is not my achievement. It is a collective achievement, all of us. ఇక్కడే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మోడ్ వస్తుందనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు క్యాబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొలమానంగా పెట్టుకున్నా. అందుకే పీపీపీ విధానం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. పింఛన్ పంపిణీ నుంచి అర్జీల పరిష్కారం వరకు ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలు హర్షించాలి. ఈ రోజు మీరు ఒక పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఇవ్వడం ఎంత ముఖ్యమో, లాస్ట్ మైల్లో డెలివరీ చేసే అధికారి ప్రవర్తన కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అభివృద్ధి లేకుండా సంపద లేదు, సంపద లేకుండా సంక్షేమం లేదు, సమాజాన్ని ఎంపవర్ చేయలేము. ఈరోజు సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒకప్పుడు మనలాంటి సమస్యలు ఫేస్ చేశారు. మళ్లీ చెప్తున్నా మీ అందరికీ, ఒకప్పుడు సెంచురీస్ తీసుకున్నారు అమెరికన్ ఎకానమీ, తర్వాత చైనా, సౌత్ ఏషియన్ టైగర్స్, వీళ్ళంతా డికేడ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇయర్స్ లో మనం చేసే పరిస్థితి వస్తుంది. బికాస్ ఆఫ్ టెక్నాలజీ అన్ని డికేడ్స్ గానీ అన్ని సెంచురీస్ అవసరం లేదు. అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్ 6 తో భద్రత, భరోసా కల్పించాం. P4 తో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 28 బెస్ట్ పాలసీలతో ఏపీ బ్రాండ్ రాష్ట్రంపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని క్రియేట్ చేసిన నేషనల్, ఇంటర్నేషనల్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేయగలిగాం. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్, అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నటన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ తెలియదని మనం బుకాయించుకుంటున్నాం, కానీ కరెక్ట్ గా ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే 90% పే చేసే పరిస్థితికి వచ్చారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్
పరీక్షలు కొన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4G నెట్వర్క్స్ వేయడం, ఇంకొక పక్క 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశాం. 95 CSS పథకాలని పునరుద్ధరించాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కొళాయిలు ఇస్తున్నాం. ఏదైతే ఇది కానీ మనం పూర్తి చేయగలిగితే ఎక్సెప్ట్ 15-16% తప్ప అక్కడ అన్ని పూర్తి అవుతాయి. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఇవన్నీ మనం చేయగలిగితే మేజర్ అచీవ్మెంట్. లాస్ట్ టైం చేసిన తప్పుల్ని ఆ డబ్బులు కానీ మొత్తంగా వచ్చుంటే 80,000 కోట్లు రావాలి. అది కూడా తేకుండా తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించాం. వాళ్ళు కూడా 28,000 కోట్లు ఒప్పుకున్నారు. కాబట్టి 90% సమస్య ముందు పరిష్కారం అవుతుంది, తర్వాత లాజికల్ గా తీసుకెళ్తాం.